దైవమర్మములు మే 8. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారిని అందరినీ దక్కించుకొందువని సెలవిచ్చాను. 1 సమూయేలు 38. దావీదును అతని జనులను తిరిగి సిక్లగు చేరినప్పటికీ ఇండ్లన్నీ కాలిపోయి ఇండుట చూచిరి. వారి స్త్రీలు బిడ్డలు వారి సొత్తు సమస్తమును అమాలేకీయులు తీసుకొని పోయి ఉండిరి. దావీదు తప్పిదము వలన ఇదంతయు సంభవించెను. ఫిలిష్తీయులతో చేరక పూర్వమే దేవుని చిత్తమేమిటో అడిగి ఉండవలెను. దానికి బదులుగా ఆ సమయమునకు తన స్వంత జ్ఞానము శక్తి మీద ఆధారపడెను. తాను పొందిన నష్టమును బట్టి దావీదు స్నేహితులు భరించలేని దుఃఖము పాలై దావీదును రాళ్ళు రువి చంపుటకు సిద్ధపడిరి. కష్టములు వచ్చినప్పుడు స్నేహితులు సైతం విరోధులు కాగలరు. 1 సమూయేలు 36. అటు సమయంలో దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొను. 1 సమూయేలు 36. నీ బైబిలులో ఈ వాక్యమును గుర్తుంచుకొనుము. ఎందువలననగా, ఏనాడైనను నీ ప్రియులు నీ చెయ్యి విడిచి నువ్వు ప్రేమించిన వారు నిన్ను విడనాడినచో ఈ మాటలు నిన్ను ఆదరించును. దావీదునకు బుద్ధి వచ్చినప్పుడు, ఓ దేవా, నీ చిత్తమును కనుగొనుచుండగానే ఫిలిష్తీయులతో చేరిన నా తప్పిదమును క్షమించుము అని దేవునికి ప్రార్థించుచున్నాడు. వెంటనే యాజకుడైన అబ్యాతారును పిలిపించి, నా నిమిత్తమై దయచేసి దేవుని చిత్తమును కనుగొనుము, మన శత్రువులైన అమాలేకుల మీదకి పోదుమా పోకుందుమా అని అడుగగా, దేవుడు పొమ్ము అని చెప్పాను. మరలా దావీదు, ప్రభువా, వారిని తరిమిన ఎడల సమస్తమును దక్కించుకొనగలమా లేదా అని అడిగినప్పుడు దేవుడు 8వ వచనంలో, తరుముము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక వారిని అందరినీ దక్కించుకుందు అని సెలవిచ్చెను. దావీదు అమాలేకీయుల దండు విడిసిన స్థలమునకు వచ్చినప్పుడు వారు ఆనందముతో తినుచు త్రాగుచు నాట్యమాడుచు నుండిరి. అకస్మాత్తుగా దావీదును అతనితో కూడా ఉన్నవారిని అమాలేకీయుల మీద పడి వారిని దోచుకొని తమ భార్యలను పిల్లలను తమ సొత్తునంతటిని తిరిగి తెచ్చుకొనగలిగిరి. కొల్ల సొమ్ము ఎంతో విస్తారముగా నొందనున్న తాము గతములో చేసిన అప్పులన్నిటినీ పూర్తిగా తీర్చుకొనగలిగిరి. దావీదు తాను అంతవరకు ఎవరెవరి యొద్ద నుండేనో వారందరినీ బహుమానముల వలన పంపగలిగిన. కాబట్టి మనము కూడా ప్రతి విషయంలో కూడా దేవుని యొద్ద విచారణ చేసేవారముగా, దేవుని దగ్గర అడిగి ప్రతి విషయంలో ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే మనం ప్రతి విషయంలో విజయమును సాధించగలను. ప్రతి ఒక్క నష్టము నుంచి, ప్రతి ఒక్క కీడు నుంచి తప్పింపబడగలరు. దావీదు యొక్క జీవితంలో దావీదు ఏ విధంగా అయితే సమస్తమును సంపాదించుకొనగలిగినాడో, మనము కూడా దేవుని యొద్ద విచారణ చేసి ప్రతి విషయంలో కూడా ప్రతి దాన్ని కూడా సంపాదించుకొనగలుగుటకు అట్టి ఆధిక్యతను దేవుడు మనకు దయచేయును గాక. ఆమెన్.